ఎగరేస్తారంటారా ఆయన ఎలహంక నుంచి వచ్చి? ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, మీకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. జెండా ఎగరేయటమా, జెండా పీకేయడమా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నటువంటి అంశాలు. ఫార్మేషన్ డే అంటే అదొక ఉత్సాహం. ప్రాంతీయ పార్టీలకు ముఖ్యంగా ఫార్మేషన్ డే అనేది ఇవాళ ఊపిరి అన్నమాట. 14 ఏళ్ల ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి కనీసం 4 సార్లు ఎగరేయలేదు. ఏది ఫార్మేషన్ డే నాడు సజ్జలతో ఎగరేపిస్తాడు, లేకపోతే మేకపాటి రాజమోహన్ రెడ్డితో ఎగరేస్తారు. అంటే ఇవాళ తన జెండా కూడా తను గర్వంగా నిలబెట్టి చూపించలేకపోతున్నాడంటే ఈ రోజైనా జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరేస్తాడా? మనం చూసాం తెలుగుదేశం ఫార్మేషన్ డే ఎంత ఉత్సాహంగా జరుగుతుంది. అదేంటి, అది కార్యకర్తలకు ఒక పండుగ, ఒక దిశానిర్దేశం. పార్టీ గతంలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది అనేది అటు బీఆర్ఎస్ అయినా ఇటు డిఎంకే అయినా ఆవిర్భావ దినోత్సవమే ఊపిరన్నమాట. అసలు నాయకుడికి 2 కాళ్ళు, ఒకటి నమ్మకం, ఇంకోటి ప్రజల్లో విశ్వాసం. ఈ 2 కాళ్ళు నరికేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటు నమ్మకాన్ని కోల్పోయాడు, ఇటు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాడు. తల్లిపై కేసు వేయడం ఈ ఫార్మేషన్ డే గిఫ్టా? ఎందుకంటే విజయమ్మపై కేసేసి ఇప్పటికే 4-5 నెలలు అవుతుంది. అక్టోబర్లోనో ఏమో వేసినట్టున్నాడు ఎన్సీఎల్టీలో. తల్లినే కోర్టు బోన్ ఎక్కిచ్చాడంటే ఇతను కార్యకర్తలకు ఇంకా ఏం సందేశం ఇస్తున్నాడు? మీ అమ్మలందరిపైన కూడా కేసులు వేయండి అనా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని కోల్పోవడమే కాదు, విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టుకున్న పరిస్థితుల్లో అటు పార్టీని నిలబెట్టుకోలేక, అంటే గతంలో ఉన్నటువంటి ఆ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి ఆమెను తొలగించారు. ఎవరిని? విజయమ్మని. తల్లి చెల్లి 2 భుజాలు కాపు కాశారు జగన్మోహన్ రెడ్డి గెలుపులో. ఇవాళ జనంలో చర్చ ఏది, పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్, జనసేనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యత్యాసం. ఎందుకంటే 2 దగ్గర ఎంత మహా అయితే 3-4 ఏళ్ల తేడాతో ఒకేసారి 2 ఏళ్ల చిన్న పార్టీ, 3 ఏళ్ల చిన్న పార్టీ, 11 వాళ్ళు 14 వీళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని దెబ్బలు తిన్నాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది సెకండ్ ఎలక్షన్ మాత్రమే. నువ్వు 3 ఎన్నికలకే 3 ముచ్చట ముగిసిందా? జగన్మోహన్ రెడ్డి మనం చూసాం 2014 ఎన్నికల్లో, తర్వాత 67 సీట్లు ఏమొచ్చాయి. 2019లో ప్రజలు నీకు పట్టం కట్టారు 151 సీట్లు. ఒక్క దెబ్బకి 2024లో పతనం 11 సీట్లలో. అంటే అటు ముఖ్యమంత్రిగా విఫలమయ్యాడు, ఇటు ప్రతిపక్ష నాయకుడిగా విఫలమవుతాడు, సభకి రావట్లేదు. మొన్న పయ్యావుల కేసు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ బడ్జెట్ రిప్లై మీద సమాధానము, విద్యార్థులు స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్, ఏది 4 లక్షల మంది డ్రాప్ అవుట్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి డ్రాప్ అవుట్ అంట, ఎమ్మెల్సీలు శాసన మండలి నుంచి వాకౌట్ అన్నాడు. ఓకే, ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ డ్రాప్ అవుటా? అంటే